హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ వీడియోలో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి, డీటెయిల్స్ ఏ విధంగా కరెక్ట్గా ఇవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా ఎంసెట్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025 మా నుంచి అప్లికేషన్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అతి తక్కువ ఛార్జెస్తో మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ స్టెప్ 4, స్టెప్ 5. ఇందులో మనకి స్టెప్ 1లో ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు. స్టెప్ 3లో మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకుంటారు. ఈ స్టెప్ 1 అండ్ స్టెప్ 3 అనేది మెయిన్ మీరు కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అయితే మనకి ఎలాంటిది ప్రాబ్లం అయితే లేదు. అయితే టోటల్గా మనకి ఏ విధంగా స్టెప్ 1 కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా మనకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్, ఇక్కడ ఏజ్కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ అగ్రికల్చర్ సంబంధించి, ఫార్మర్స్కి సంబంధించి. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ ఇంటర్ అనేది ఎంటర్ చేస్తారు, హాల్ టికెట్ నెంబర్ అనేది. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. తర్వాత మీకు మొబైల్ నెంబర్ మీ సెల్ఫ్ ఆఫ్ ఫాదర్ మదర్ అయితే అడుగుతుంది, మీ సెల్ఫ్ ఇచ్చేసుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే వెళ్ళనుకుంటే, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ స్ట్రీమ్ అయితే అడుగుతుంది, ఇంజనీరింగా లేదా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లేదా బోత్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అనేది. సో మీరు ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ మీద సెలెక్ట్ చేసుకుంటారు, అగ్రికల్చర్ వాళ్ళు అయితే అగ్రికల్చర్ అనమాట. కేటగిరీ ఓసీ వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది అండ్ బీసీ వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది, డిపెండ్ అప్పడ. ఇక్కడ చూసుకోవచ్చు ఓసీ వాళ్ళకి 600 రూపీస్, ఒకవేళ బీసీఏ క్యాస్ట్ వాళ్ళకి అయితే 550 అనమాట. ఇక్కడ బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 500 రూపీస్ అనేది మనకి ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు ఇంటర్నెట్ ఛార్జెస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. లైక్ మీ కార్డ్ ఛార్జెస్ అనేవి కూడా ఒక 30 to 40 బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి ఏదైనా నుంచైనా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఫీజు అమౌంట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ మీద ట్యాప్ చేసుకొని ప్రొసీడ్ టు పే అంటే ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ అయితే ఉంటుంది. పే కానీ క్లిక్ చేసినట్టయితే మీ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు పేమెంట్ గేట్వేకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. మీ కార్డు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తారు. తర్వాత పే నౌ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ మీ పేమెంట్ కానీ అయిపోయినట్టయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ లాగా అయితే వస్తుంది అనమాట. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. మీ పేమెంట్ ఐడి, క్యాండిడేట్ నేము, హాల్ టికెట్ నెంబరు, మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి. ఇది కంపల్సరీ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదా మొబైల్ అనేది ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్ వచ్చి కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు స్టెప్ 3లో కూడా మీ యొక్క రిజిస్టర్ ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ అండ్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నుంచి కూడా మీ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఒకవేళ బ్యాక్ వస్తే. అండ్ పేమెంట్ అయినప్పుడు ఒకవేళ బ్యాక్ వచ్చినా కూడా మీ పేమెంట్ స్టేటస్ ముందు మీరు చెక్ చేసుకోండి, పేమెంట్ అనేది కంప్లీట్ అయిందో లేదు. ప్రొసీడ్ టు ఫిల్ క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. చెక్ పేమెంట్ స్టేటస్ కానీ ఇక్కడ సక్సెస్ కానీ ఉన్నట్టయితే మీ పేమెంట్ కంప్లీట్ అయ్యేటట్టు. ఒకవేళ మీకు ఎలాంటి డీటెయిల్స్ ఇక్కడ నో డేటా ఫౌండ్ కానీ చూపించినట్టయితే మీరు అగైన్ ఫీజ్ పేమెంట్ అనేది తిరిగి చేయాల్సి ఉంటుంది. పేమెంట్ డెబిట్ అయిపోయినది వితిన్ 7 to 14 వర్కింగ్ డేస్లో అమౌంట్ మీకు రీఫండ్ అనేది రావడం అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 3 మేము ట్యాప్ చేసుకున్న తర్వాత మీ రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మేము ట్యాప్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో స్టెప్ 1లో ఏవైతే మీ డీటెయిల్స్ ఇచ్చారో అవి ఆటోమేటిక్గా సేవ్ అయితే ఇంకెలాంటిది మీరు చేంజ్ చేయలేరు. మీ క్యాండిడేట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ ఉంటాయి అన్నమాట. మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ రేషన్ కార్డ్ అనేది ఉంటే ఇచ్చుకోండి, లేకపోతే అవసరం లేదు, ఓకేనా. ఇక్కడ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ మీకు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది అయితే అడిగారు. మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు ఫీజు రిమెంట్స్ అనేది రావాలంటే బిలో 1 lakh ఇక్కడ చూసుకోవచ్చు. 1 lakh ఇక్కడ 25,000 ఏదైతే ఫిక్స్ చేశారో ఈ లోపు ఉండేలా చూసుకోండి మీ ఇన్కమ్ సర్టిఫికేట్.
మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక పాపప్ వస్తుంది. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంతవరకు వ్యాలిడిటీ అనేది ఉంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ ఇన్కమ్ అనేది మీదా కాదనేది ఆప్షన్ దగ్గర ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్. నెక్స్ట్ కేటగిరీ, మీ కేటగిరీ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కానీ ఉంటే ఎస్ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో. ఎస్ ఉంటే సర్టిఫికేట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఎన్సీసీ కానీ, చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ కానీ, సిఏపీ కానీ ఏమైనా ఉంటే, స్పోర్ట్స్ కానీ ఉంటే టిక్ మార్క్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఓకేనా, దానికి సంబంధించి కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా డేటా నెంబర్ ఇచ్చినా సరిపోతుంది. నెక్స్ట్ మైనార్టీ నాన్ మైనార్టీ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ముస్లిమ్స్ వాళ్ళైతే మైనార్టీ ట్యాప్ చేసుకుంటే, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ ఇస్తారు, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, సిటీ, డిస్టిక్, స్టేట్, ఇవన్నీ బేసిక్స్ మీకు తెలిసినవే. పిన్ కోడ్ మీకు సంబంధించి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. ఒకవేళ సేమ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ట్యాప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. లేదు పర్మనెంట్ అడ్రస్ కూడా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకో, టిక్ మార్క్ సెలెక్ట్ చేయకుండా. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే అడుగుతుంది. మీరు డిప్లొమా చేశారా, ఇంటర్ చేశారా, లేదా ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఆర్జూకేటియా, ఇవన్నీ కూడా అడుగుతాయి. సో దేని నుంచైనా మీరు ట్యాప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఎంపీసీ చేశారా, ఇంటర్, ఎంబైపీసీ చేశారా, ఇక్కడ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారు, వాటి యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ ఎక్కడ స్టడీ చేశారు. ఓకేనా. నెక్స్ట్ మీకు ఎస్ఎస్సి మీ 10th క్లాస్ యొక్క డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ మీరు సిటీలో చదివారా లేదా విలేజ్లో చదివారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అర్బన్ అంటే సిటీ, రూరల్ అంటే విలేజ్ సైడ్ అనమాట. హాల్ టికెట్ నెంబరు, మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ ఇంటర్మీడియట్ అనేది కూడా సేమ్ అదే అనమాట. ఇంకా నెక్స్ట్ మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీ, మీ 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కంప్లీట్గా మీరు ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ మిస్టేక్ మీరు పొరపాటు చేసుకున్నా తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక క్యాండిడేట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు ఏ విధంగా ఇక్కడ చూపిస్తాను, ఒక క్లియర్గా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీ 6th క్లాస్ ఏ స్టేట్లో చదివారు, 7th క్లాసు, 8th క్లాసు, 9th, 10th అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ ప్లేస్ ఎక్కడ, ఏ విలేజ్, ప్లేసా, సిటీ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ స్కూల్ నేమ్, 6th నుంచి 10th వరకు ఏ స్కూల్లో చదివారు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏ కాలేజీలో మీరు కంప్లీట్ చేసుకున్నారో కాలేజీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ డీటెయిల్స్ ఇస్తారు. పోస్ట్ అపిరియన్స్ అండ్ ఫైనల్ అపిరియన్స్, పోస్ట్ అపిరియన్స్ ఫైనల్ అనమాట. సో ఈ డీటెయిల్స్ ఈ విధంగా సబ్మిట్ చేసుకొని ఇక్కడ కంప్లీట్గా మీరు సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా అయిపోతుంది. మీకు ఉర్దూ వచ్చా లేదని అడుగుతుంది, ఎస్ ఉంటే ఎస్, లేదంటే నో. నెక్స్ట్ టెస్ట్ ప్రిఫరెన్సెస్ అనమాట. టోటల్గా మనకి 6 ప్రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ప్రిఫరెన్స్ మీ దగ్గరలో అయితే ఇచ్చుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్ మీ నియర్ టు డిస్టిక్ అయితే ఇచ్చుకోండి, దాని తర్వాత కొంచెం నాన్ లోకల్ అంటే వేరే డిస్టిక్స్ అయితే ప్రొవైడ్ చేసుకోండి. టోటల్ 6 డిస్టిక్లో ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి దగ్గరలోనే సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా మీరు 50 KB లోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో అనేది కరెక్ట్గా ఫార్మేట్లో 50 KBలో అప్లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ అనేది కూడా ఈ బాక్స్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేమ్ ఏం క్లిక్ చేసుకున్నట్టయితే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏవైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఇవన్నీ కూడా ఈ విధంగా చూపిస్తాయి. ఒకవేళ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్, ఇంకేం ఎలాంటి చేంజ్ చేయమనుకుంటే మీకు ఈ విధంగా పాపప్ మాడిఫైయర్ కన్ఫర్మ్ ఫ్రీజ్ అయితే అడుగుతుంది. మాడిఫైయర్ని క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళి అగైన్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ ఫ్రీజ్ కానీ క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి మీ పేమెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కూడా కంపల్సరీ మీరు సేవ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ మేము ట్యాప్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఏపీసెట్ 2025 అని చెప్పేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీ టోటల్ ఏదైతే మీరు స్టార్టింగ్ నుంచి అప్లై చేశారో ఒక ప్రింట్అవుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, లేదంటే సేవ్ చేసుకోండి. లేదా మీరు స్టెప్ 4 నుంచి కూడా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీ రెఫరెన్స్, హాల్ టికెట్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మేము క్లిక్ చేసుకున్నట్టయితే ఎక్కడ కూడా మీరు ఏవైతే సబ్మిట్ చేశారో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇంటర్ఫేస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా మీ అంతటికి మీరే అప్లై చేసుకోవచ్చు ఎవ్రీ స్టెప్ అనేది. సో ఎవరు కూడా కంగారు పడద్దు. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా మీరు రీకరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. కేటగిరీ 1లో ఏంటంటే కేవలం మీరు మెయిల్ చేసుకొని ఇవి మాత్రమే చేంజ్ చేసుకోగలరు. కేటగిరీ 2లో అయితే పర్టికులర్ మనకి డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మే 6 నుంచి 8 అన్నమాట. ఈ డేట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు.
సో ఇవి కంప్లీట్గా ఇది కూడా మీరు చెక్ చేసుకోండి అండ్ డేట్స్కి సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మా సైడ్ నుంచి కూడా మీరు అప్లై చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్ ఈఏపీ సెట్ అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది. సో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ పిక్చర్ అంటే ఏదైతే మీరు క్యాప్చర్ చేసుకుంటారో మొబైల్లో తీసుకున్న బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కింద చేంజ్ చేసుకొని మీరు ఫోటో అనేది కరెక్ట్గా అప్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా మిస్టేక్స్ చేసినా అంటే కంగారు లేదు, అప్లికేషన్ చేసేటప్పుడు మెల్లగా నిదానంగా మీరు అప్లై చేసుకోండి. అగైన్ మీరు డీటెయిల్స్ మిస్టేక్ చేసుకుంటే తర్వాత మీరే ప్రాబ్లంలో ఫేస్ అవుతారు కాబట్టి సో స్టార్టింగ్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకునే మీరు అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్గా అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.